ఓకే 5 ఎకర్స్కి వచ్చింది అంటున్నారు. గుడ్ మార్నింగ్. దొంగ ప్రభుత్వాలు నరేష్ యాదవ్. రఘు గారు, మేడ్చల్ జిల్లాలో రైతు భరోసా రాలేదట. జిల్లా మొత్తం రాలేదా? ప్రాచీన మందిరాల గురించి మాట్లాడండి ప్లీజ్. ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్ ట్రస్ట్. తప్పకుండా ఆర్కే జైన్ గారు. పశు వైద్య శాఖ చూడండి అన్న, కార్యాలయం సబార్డినేట్ వాళ్లకు వెటర్నరీ అసిస్టెంట్ ప్రమోషన్ ఇస్తున్నారు. ఇది టెక్నికల్ పోస్ట్. దీన్ని చదువుకొని వాళ్ళకి ఇస్తున్నారు. దయచేసి మాట్లాడండి. గోపి గారు ఆడ ఉన్నది ఆయనేనా, మారిండా? ఆయన కథలు చాలా ఉన్నాయి. ఒకటి ఎండబెట్టిండు, ఒకటి పారబెట్టిండు. గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు లేక 3 నెలలు అవుతుందట. విజయ్ ముదిరాజ్ దారుణం పాపం. చిన్న చిన్న జీతాలు వాళ్ళు 3000 4000 జీతాలు. ఇక కొంతమంది అయితే ఆ మల్టిపుల్ వర్క్స్ అని ఎక్కువ మంది ఉంటే ఒకరికి జీతం వస్తుంది, దాన్ని ఇద్దరు పంచుకుంటారు. ఇంకా అన్యాయం అది. డాక్టర్ విశారదన్ పాదయాత్ర గురించి చెప్పండి అన్న. అతను చాలా కష్టపడి పాదయాత్ర చేస్తున్నాడు. స్వామి రథయాత్ర చేస్తున్నారు ఆయన. రథయాత్ర గురించి మనం కూడా మాట్లాడుతున్నాం. చిన్న బ్రేక్ వచ్చినట్టున్నది ఈ మధ్య. 317 జీవో ఇది ఇంకా రద్దు చేస్తలేరు. దాన్ని ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో భాగంగా ఎవరైనా ట్రాన్స్ఫర్స్ ఉంటే దాన్ని కూడా చేస్తలేరు. రఘు అన్న, మీరు చెప్పిన విధంగా అన్ని పార్టీల్లో దొంగలు ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ప్లీజ్. ఇవాళ ఏదో ధర్నా ఉన్నట్టున్నది కదా, విద్యార్థి గర్జన పేరుతోనా ఏదో పేరుతో. సో ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ 20 కదా, ఇవాళ ధర్నా ఉన్నది.